ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతున్నాను మంత్రి గారికి. అలాగే ఏజెన్సీ ఏరియాలో సీజనల్ జబ్బులు దీనికి సంబంధించి మొట్టమొదటే ఆ సీజన్కి ముందే అప్పటికే మీరు జాగ్రత్తలు చేస్తారన్నారు. అయినా కూడా మరికొంత జాగ్రత్తలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దానిపైన కూడా మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీనిలో పనిచేసేటువంటి ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్సు, స్కావెంజర్సు, కాంట్రాక్టు, శానిటరీ వర్కర్సు, పేషెంట్ కేర్ చూసేటువంటి వాళ్ళు, సెక్యూరిటీ కార్మికులు, వీళ్ళందరికీ కేవలం 11,000 ఇస్తున్నారు. కనీసం 18,000 ఇవ్వాలని నిబంధన ఉంది. అది మీరు అమలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఆర్ఎంపీ అదేవిధంగా పిఎంపీలు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. డాక్టర్ కొంతమంది వాళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకోవటం వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి కొద్దిగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఆ ద్వారా వాళ్ళకు కూడా గౌరవప్రదంగా వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తా ఉన్నారా అని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ చాలా ప్రశ్నలు వేశాను. మీరు చెప్పగలిగి ఇప్పుడు చెప్పండి, లేదా తర్వాత అయినా ఇవ్వండి. ఫైనల్గా నేను ఎందుకంటే జనరల్ ఉపన్యాసం కంటే క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని క్వశ్చన్ ఫామ్లోనే మీ దృష్టికి తీసుకొచ్చాను. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనకి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం జీడిపిలో 2.5 6% బడ్జెట్ కేంద్రంలో ఉండాలని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో 8% బడ్జెట్లు ఉండాలని ఒక నిర్ణయం చేశారు, అంటే సూచన చేశారు. దానిలో మనకి తెలంగాణలో సంతోషం, మనకి 8% బడ్జెట్ అలొకేషన్ బడ్జెట్లో మెడికల్ అండ్ హెల్త్కి ఉండాల్సి ఉంది. అయినప్పుడు కూడా 4.06 ఉంది. అది బాధాకరమే. అయినా గత సంవత్సరం కంటే 12,393 కోట్లు ఈ సంవత్సరం మళ్ళీ అయిపోయిన సంవత్సరం కేటాయించారు. అది గతం కంటే 8% అధికంగా ఉంది. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ పాలసీ ఇంకో సూచన కూడా చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కో శాతం జీడిపిలోను లేకపోతే బడ్జెట్లో కూడా దీనికి మెడికల్ అండ్ హెల్త్కి పంచాలని చెప్పి, అది కూడా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారని చెప్పాలని కోరుతూ, ఆఖరిగా యుఎస్లో 16.7% జీడిపిలో ఉంది మెడికల్కి, జర్మనీలో 11.5% ఉంది, కెనడాలో 11.3% ఉంది, యూకేలో 10.4% ఉంది, ఆస్ట్రేలియాలో 10.3%, ఆస్ట్రియా అండ్ స్వీడన్లో 11.2% ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనకు సంబంధించి మన భారతదేశంలో 1.94 బడ్జెట్లో ఉంది. 1.94 జీడిపికి సంబంధించి కూడా 1.5 అట్లా ఉంది. సరే, మన రాష్ట్రానికి సంబంధించి దాని 2 ఇంటర్లింక్ ఉన్నప్పుడు కూడా ఆ స్థాయికి బడ్జెట్లో కేటాయింపులకి మీరు ఇప్పటికే కొంత ప్రయత్నం చేశారు. గత సంవత్సరం కంటే 8% అదనంగా కేటాయింపులు చేశారు. గ్రాడ్యువల్గా నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం 1% అట్లా పెంచుకుంటూ త్వరితగతిన పూర్తి చేసుకుంటే అది స్టాండర్డ్ పాలసీకి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ ఎక్స్పర్ట్స్ సూచనకు అనుగుణంగా ఆ విధంగా బడ్జెట్లో హెల్త్ ఎలొకేషన్స్ ఉంటే పేదవాడికి న్యాయం జరిగిద్ది. మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్న ఇన్సూరెన్స్ది సాధ్యమైన మేరకు అందరు కవర్ అయ్యేట్లుగా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ మ్యాక్సిమం అంటే ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు అవకాశం ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతూ నేను
ఆలస్యమైన మధ్యలో ఇంక్లూడ్ చేసే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మన మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష. ఆ పనులన్నీ నత్తనడకన సాగుతూ ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్కి దాదాపు 150 మంది స్టూడెంట్స్ను అబ్జర్వ్ చేసుకునేది అధ్యక్ష. ఇప్పటికీ దాదాపు 600 మంది స్టూడెంట్స్ అయ్యారు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారిని పదే కలవడంతో వారు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ చెల్లించి అప్పుడున్నటువంటి మన మెడికల్ కాలేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేద్దామని ఒక మంచి సంకల్పంతో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన దాదాపు 600 మంది వైద్య విద్యార్థినులు బయట అకామిడేషన్ చాలా ఇబ్బందులు అవుతూ ఉందని వారికి తెలియగానే వారు గర్ల్స్ హాస్టల్ను బాయ్స్ హాస్టల్ను త్వరితగతిలోనే కంప్లీట్ చేసి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు స్వయంగా వచ్చేసి ఆ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ను జెంట్స్ హాస్టల్స్ను ఓపెన్ చేసి వారు స్టూడెంట్స్ తోటి కూడా కొత్తగా ఇంటరాక్షన్ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు వైద్య విద్యార్థులందరూ చాలా సంతోషంగా వారుకున్నటువంటి కష్టాలు బాధలు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులతోటి మాట్లాడుకునే అవకాశం వాళ్ళకి అది దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఇంకా 15 to 20% పనులు మాత్రమే మిగిలిన అధ్యక్ష మెడికల్ కాలేజ్ సంబంధించి. ఆ హాస్పిటల్ పనులు కూడా త్వరితగతిలోనే పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు స్వయంగా వచ్చేసి 2-3 మాసాల్లోనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మొన్న ఒక 15 రోజుల క్రితమే మన నూకల రామచంద్రారెడ్డి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమానికి గౌరవ పూజ్యులు మన రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి స్థలం వేం నరేంద్ర రెడ్డి గారు కూడా ఆ విగ్రహావిష్కరణ రావడం జరిగింది అధ్యక్ష. అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో అందరూ గౌరవ మన నూకల రామచంద్రారెడ్డి గారిని కొనియాడుతూ వారి పేరు చిరస్మరణీయంగా మిగిలేటట్టుగా జిల్లాకి ఏదో ఒక ప్రాముఖ్యమైన పేరు పెట్టాలి అని చెప్పేసి వారందరూ సూచించడంతో నేను ఈ మెడికల్ హాస్పిటల్ ఏదైతే పూర్తవుతుందో గౌరవ కీర్తిశేషులు నూకల రామచంద్రారెడ్డి గారి పేరును వారికి గుర్తింపుగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మాది గిరిజన జిల్లా కావడంతో చిన్న తగాదాలకే ఈ గిరిజనులు భార్య భర్తలు గొడవలు కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఈ గడ్డి మందు పారాక్విట్ మందును వాళ్ళు తాగుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ పారాక్విట్ మందు ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేసిన 2 గంటల లోపే మనం కనుక రీనల్ డయాలసిస్ కనుక చేయగలిగితే వారి ప్రాణాలు కాపాడవచ్చు అధ్యక్ష. దాదాపు ఇంచుమించు 100% మార్టాలిటీ ఉన్నటువంటి ఈ పారాక్విట్ పాయిజన్ మనం పేషెంట్ని 2 గంటల్లోనే వారికి రీనల్ డయాలసిస్ కనుక మనం చేయగలిగితే వారికి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అందుకే ఈ రీనల్ డయాలసిస్కి ఒక 1500 రూపాయల వెసులుబాటు అయినటువంటి చిన్న మన అడాప్టర్స్ ఉంటాయి అధ్యక్ష. వాటిని కనుక మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆ అడాప్టర్స్ని కనుక ఆ ప్రొవిజన్ పెట్టగలిగితే మనం ఆ రీనల్ డయాలసిస్ ఇప్పుడు దాదాపు మా గవర్నమెంట్ హాస్పిటల్లో 10 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా ఒక 5 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఉన్నటువంటి ఒక బెడ్ను మనం కనుక ఈ పారాక్విట్ పాయిజనింగ్ వాళ్ళకు రీనల్ డయాలసిస్ కనుక చేయగలిగితే నిజంగా కూడా మనము మన వాళ్ళ కుటుంబాలను కాపాడగలుగుతాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల అధ్యక్ష ఇంచుమించు మనం కేవలం ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్య బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నాం, కానీ మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా వారికి కేటాయిస్తే చిన్న
మందులు కానీ చిన్న మౌలిక సదుపాయాలు కావచ్చు, కత్తెరలు లేదా డయాపర్స్ కానీ ప్యాడ్స్ ఏదన్నా వారికి కొనుక్కునే వెసులుబాటు కలిగించవచ్చని తెలియజేస్తూ, అదేవిధంగా మరొకటి అధ్యక్ష, మా మహబూబాద్ జిల్లాలో మనకు గూడూరు మండలం ఏజెన్సీ మండలం అధ్యక్ష, అక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది, వాటిని 50 బెడెడ్ హాస్పిటల్గా చేయాల్సిందిగా నేను గౌరవ ఆర్థిక మంత్రి గారిని కూడా సెలవు ఇవ్వడం జరిగింది. నెలకుదురు మండలంలో పిహెచ్సిని ఒక 30 బెడెడ్ హాస్పిటల్గా చేయమని, అదేవిధంగా 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు మనం గుండంగా, అదేవిధంగా జంగిలిగొండలో కూడా 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు శాంక్షన్ చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ లక్ష్మారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ఇది సుమారు 30 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది అధ్యక్ష. మా మిర్యాలగూడ అంటేనే రైస్ మిల్స్, అన్నపూర్ణ అనే పేరు కూడా ఉన్నది. మా మిర్యాలగూడలో ఉన్న 100 రైస్ మిల్లు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, కొత్తగా వచ్చిన పవర్ ప్లాంట్ కానీ, ట్రైబల్ ఏరియా దగ్గర 20% ట్రైబల్ ఏరియా ఉంది అధ్యక్ష. సుమారు అంటే ఇటు సాగర్ కానీ, ఇటు హుజూర్ నగర్ కానీ, ఇటు మిర్యాలగూడ మెయిన్ సెంటర్, ఇది కమర్షియల్ ఏరియా అండి. దీంట్లో ఉన్నది దగ్గర 100 పడకల హాస్పిటల్ ఉంది. పాత 30 సంవత్సరాల క్రితమే ఇది శాంక్షన్ చేయబడింది. కానీ దీంట్లో అరకొర సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ డైలీ మిర్యాలగూడకి సుమారు 30,000 మంది ఫ్లోటింగ్ సెంటర్ అది. దాన్ని 100 పడకల హాస్పిటల్ ఎక్స్టెన్షన్ చేశారు కానీ దాన్ని ఇంకా ప్రారంభించుకోవడం జరగలేదు అధ్యక్ష. దాని ద్వారా చేస్తే పేదవారికి ఏదైతే ఉందో ఆ పేదవారికి ఆరోగ్య